హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఏపీలో న్యూగా ఫామ్ అయిన గవర్నమెంట్ ఏపీ యొక్క ఎకనామిక్ స్టాటస్ మీద వైట్ పేపర్స్ రూపం రిలీజ్ చేస్తానని చెప్పి ఇంతకు ముందు అనౌన్స్ చేశారు. సో దానిలో భాగంగా ఫస్ట్ వైట్ పేపర్ వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ పైన రిలీజ్ చేశారు. ఇది పోలవరం ప్రాజెక్ట్ లో ఈ యొక్క వైట్ పేపర్ మొత్తాన్ని స్టడీ చేయగా ఇది వైట్ పేపర్ సంబంధించిన పీపీటీ ఇది. సో పీపీటీ మనం తర్వాత చూద్దాం. పీపీటీ డాక్యుమెంట్లు వీళ్ళు రిలీజ్ చేశారు. దీంతో పాటు ఒక వైట్ పేపర్ పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క డాక్యుమెంట్ చూద్దాం. ఇది టోటల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని స్టడీ చేయగా మన గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మెయిన్ సంబంధించిన సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీనిలో. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మొత్తం హైలైట్ చేయడం జరిగింది ఏవైతే ఇన్ఫర్మేషన్ అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మరియు ఒక జనరల్ డేటా కూడా దీనిలో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్న అంశాలు ఏంటి, దానికి హిస్టరీ ఏంటి, ఎంత అమౌంట్ ఖర్చు చేశారు ఇప్పటి వరకు, ఇంకెంత రావాల్సి ఉంది, కాంట్రాక్టర్స్ చేంజ్ చేయడం వల్ల ఏముంది, తర్వాత నేషనల్ మన ఎన్హెచ్ఆర్సీ ఉంది కదా, మన హైడ్రో పవర్ కమిటీ, సో అది ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, తర్వాత రివర్స్ టెండరింగ్ లో జరిగిన అంశాలు ఏంటి, కాంట్రాక్టర్స్ మార్చడం వల్ల ఏం జరిగింది, డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడం వల్ల కానివ్వండి, పోలవరం ముప్పు గ్రామాల యొక్క వాళ్ళకి రిహాబిలిటేషన్ లో నష్టపరిహారం కానివ్వండి, ఇట్లాంటివన్నీ అంశాలు కూడా దీనిలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం టాపిక్ లోకి వెళ్దాం. టాపిక్ టైటిల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎస్ అండ్ ఇట్స్ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్. సో అది ఏ రకంగా మనం చూద్దాం. స్టార్టింగ్ లో మనకి ఇంట్రడక్షన్ వాళ్ళు ఇచ్చారు. ఇది మనకి ఎక్కడ ఉందండి, పోలవరం ఏలూరు జిల్లా పోలవరం మండలం రామాయపేట గ్రామంలో ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఉంది కదా, దానికి 42 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించబడుతుంది. దానికి స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 194.6 టీఎంసీస్ అండ్ ఒక వాటర్ యొక్క నీటి పరిమాణం క్యాచ్మెంట్ ఏరియా అనుకోవచ్చు 322.73 టీఎంసీస్. ఇది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఒక ఏరియల్ వ్యూ శాటిలైట్ ఇమేజ్. ఇది కొంచెం క్లమ్జీగా ఉంది, సో నేను వేరే ఇమేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా ఇది రివర్ కోర్స్ అనేది ఇలా ఉండేది. రివర్ అనేది ఇలా స్టార్ట్ అయ్యేది, ఇది ఇసుక మేటలు అనుకుంటా. ఇటువంటి రివర్ కోర్స్ లో ఇక్కడ అడ్డగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదొక డ్యామ్, ఇదొక గేట్, ఇదొక వాల్. ఇది మనకి కాఫర్ డ్యామ్, ఇది అప్పర్ కాఫర్ డ్యామ్ అంటారు, ఇది లోవర్ కాఫర్ డ్యామ్ ఈ పార్ట్ అంతా. సో ఇవి స్పిల్వేస్. ఇక్కడ ఇలా ఫ్లో అవుతున్న వాటర్ ని ఇక్కడ అడ్డగా గోడ కట్టి ఈసీఆర్ఎఫ్ గోడ కట్టి వాటర్ ని ఇలా అప్రోచ్ ఛానల్ ద్వారా మళ్లించి ఇక్కడ స్పిల్ వేస్ త్రూ మనకి ఇక్కడ ఈ డౌన్ ఎర్త్ లో ఇలా స్పిల్ వేస్ ఛానల్ ఇది. ఆ స్పిల్ వేస్ ఛానల్ నుండి వాటర్ మళ్ళీ డైవర్ట్ చేసి మళ్ళీ ఒరిజినల్ రివర్ కోర్స్ లో ఇక్కడ మెర్జ్ చేయడం జరుగుతుంది. సో వాటర్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఇది ఉంటుంది, డ్యామ్ ఏరియా మొత్తం ఇది డ్యామ్ ఏరియా. సో దీనికి పవర్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ స్పిల్ వేస్ అనుకుంటే దీనికి పవర్ హౌస్ ఉంటే ఈ ఏరియాలో పవర్ హౌస్ ఉంటుంది. అది 960 మెగావాట్ పవర్ హౌస్ ఉంటుంది దీనిలో. ఇది టోటల్ ఎయిర్ వ్యూ. ఇప్పుడు మనం క్లియర్ ఇక్కడికి వెళ్దాం. చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. ఆల్రెడీ మెన్షన్ చేసి ఈసీఆర్ఎఫ్, ఇది ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఇది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 1 డ్యామ్ 2 ఆల్రెడీ చెప్పాను కదా. ఈసీఆర్ఎఫ్ 1 ఈసీఆర్ఎఫ్ 2 ఇది కాఫర్ డ్యామ్ 1 అప్పర్ కాఫర్ డ్యామ్, లోవర్ కాఫర్ డ్యామ్. ఇది స్పిల్ వేస్. ఇక్కడ పవర్ హౌస్ ఉంటుంది, ఇది పవర్ హౌస్ ఏరియా. ఇది ఎగ్జిట్ అదే వాటర్ మనకి ఏదైతే మన బయటకు వస్తుందో స్పిల్వే ఛానల్ ఉంది కదా, ఆ స్పిల్వే ఛానల్ యొక్క వాటర్ అనేది ఇట్లా వచ్చిన వాటర్ మళ్ళీ డైవర్ట్ అయ్యి ఒరిజినల్ రివర్ కోర్స్ లో కలడం జరుగుతుంది. సో చూద్దాం. ఇది టోటల్ ఇది ప్రాజెక్ట్ వల్ల యూసేజెస్ ఏంటో వాళ్ళు మెన్షన్ చేశారు. టోటల్ మనకి 80 టీఎంసీస్ వాటర్ అనేది గోదావరి నుండి కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ కి మళ్లిస్తున్నారు. ఇది మొత్తం ఆయకట్టు వచ్చి 7.2 లక్షల ఎకరాలండి. కుడి కాలువ ఎడమ కాలువ 2 కాలువలు ఉన్నాయి. కుడి కాలువ ద్వారా 3.2 లక్షల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలు మరియు గోదావరి కృష్ణ డెల్టా వ్యవస్థ ద్వారా 23.5 లక్షల ఎకరాలకి స్థిరీకరణ జరుగుతుంది. అంటే ఆ యొక్క లక్షల ఎకరాలకి ఇండైరెక్ట్ గా వాళ్ళు వాటర్ సప్లై చేస్తారు. దీనిలో ఆల్రెడీ మనం చెప్పాం కదా పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఈ ఏరియాలో పవర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ పవర్ హౌస్ యొక్క కెపాసిటీ ఎంత 960 మెగావాట్స్. ఇది మనకి ఈ యొక్క పోలవరం అనేది ఆ యొక్క ఏదైతే ఉన్న ఆ ఏరియాతో లింక్ అవ్వలేదు. సో వైజాగ్ వరకు కూడా వాటర్ అనేది సప్లై చేయబడుతుంది. అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు వైజాగ్ సిటీ మరియు చుట్టుపక్కల ఆవాసాలకి 23.44 టీఎంసీస్ వాటర్ అయితే సప్లై చేస్తున్నారు. దీంతో పాటు కాలువెల్లి గ్రామంలో ఉన్న 540 విలేజెస్ కి 28.5 లక్షల జనాభా కూడా డ్రింకింగ్ వాటర్ వీరు ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ సప్లై చేస్తున్నారు. ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్.
ఇక్కడ ఇంకోటి మెన్షన్ కృష్ణానది ద్వారా మళ్లించి 80 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వరుసగా ఈ ఏదైతే మన కృష్ణానదికి మళ్ళిస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ రూట్ లో మనకి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకి 21 టీఎంసీలు, మహారాష్ట్రకి 14 టీఎంసీల నీటిని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఐ మీన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు బ్యాక్ వాటర్ ఉంటుంది కదా, ఆ ఒడిశా, ఛత్తీస్గఢ్ స్టేట్స్ కూడా ఉన్నాయి దీనిలో. ఎందుకంటే గోదావరి రివర్ చాలా వరకు దాని ట్రిబ్యూటరీస్ కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్ గుండా కూడా కొన్ని ట్రిబ్యూటరీస్ వస్తున్నాయి. సో దీనిలో కూడా వాళ్ళకి కొంత షేర్ ఉంది. ఇది ఒక 6 స్టేట్స్, అదే చెప్పడం మర్చిపోయిన 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే ప్రాజెక్ట్ ఇది. సో మనకి ఛత్తీస్గఢ్ ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా మనకి ఈ యొక్క యూటిలైజేషన్ అయితే ఉంటుంది. మనకి ఒడిశాకి 5 టీఎంసీలు, మనకి ఛత్తీస్గఢ్ గురించి 1.5 టీఎంసీ ఉంటుంది. ఈ 6 స్టేట్స్, ఆ 6 స్టేట్స్ మనం చూడొచ్చు. మనకి ఏపీ, టిఎస్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఎందుకంటే గోదావరి నదిలో కలిసే ట్రిబ్యూటరీస్ నది మహారాష్ట్రలో పుడుతుంది. దానిలో కలిసి ట్రిబ్యూటరీస్ అన్ని కూడా అన్ని స్టేట్ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఫ్లో, ఎందుకంటే ఇది తెలంగాణలో ఫ్లో అవుతుంది, ఏపీలో ఫ్లో అవుతుంది, కర్ణాటక ట్రిబ్యూటరీస్ యాడ్ అవుతుంటాయి గోదావరి నదిలో. సో ఈ రకంగా ఈ అన్ని స్టేట్స్ కూడా షేర్ అయితే దీనిలో ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, మెయిన్ ప్రధాన భాగాలు 48 రేడియల్ గేజ్ తో కూడిన స్పిల్ వేస్, అప్రోచ్ ఛానల్ అండ్ ఆల్రెడీ అప్రోచ్ ఛానల్ స్పిల్ వేస్ అండ్ ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఆల్రెడీ మనం ఇంతకు ముందు చెప్పుకుంది హైడ్రో పవర్ స్టేషన్, రిజర్వాయర్ మెయిన్ కనెక్టివిటీ. సో ఆల్రెడీ ఇమేజ్లు ఉంది కదా. సో ఇది 48 స్పిల్ వేస్ ఉంటాయి. ఇది అప్రోచ్ ఛానల్, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇది కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ 2 స్పిల్ ఛానల్ ఇది. సో అదే వాళ్ళ లెంత్ మెన్షన్ చేశారు. ఇది 1118 మీటర్లు ఉంటుందంట, సారీ 1118 మీటర్ల స్పిల్వే ఉంటుంది. 40 రేడియల్ గేట్స్ ఉంటాయి దానిలో. అప్రోచ్ ఛానల్ వచ్చి 2920 మీటర్లు, పైలట్ ఛానల్ 1000 మీటర్లు అని చెప్పి మెన్షన్ చేశారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఉంది కదా, మనకి ఆల్రెడీ రెండు ఉంటాయి అవి. ఒకటి వచ్చి గ్యాప్ 1 564 మీటర్స్, గ్యాప్ 2 వచ్చి 750 మీటర్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది గ్యాప్ 1, ఇక్కడ గ్యాప్ 1 ఒకటి, గ్యాప్ 2 ఉంది. సో ఇది గ్యాప్ 2, గ్యాప్ 1 నుండి గ్యాప్ 2 రెండు చూడొచ్చు ఈ ఇమేజ్ లో కొంచెం. సో ఇది ఒకటి గ్యాప్ 1, ఇది గ్యాప్ 2 ఇక్కడ ఉంటుంది క్లియర్ గా. సో ఇది గ్యాప్ 2 అండ్ గ్యాప్ 1. దీంతో పాటు కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ లెంత్ 2340 మీటర్లు, డౌన్ స్ట్రీమ్ వచ్చి 1637 మీటర్లు, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు. ఇది 1.5 కిలోమీటర్. హైడ్రో పవర్ 960 మెగావాట్స్. దీంతో పాటు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిఐపి కుడికాలు వచ్చి 178 కిలోమీటర్ లెంత్ ఉంది, ఎడమకాలు వచ్చి 212 కిలోమీటర్ లెంత్ ఉంది. 7 లక్షల ఎకరాల సాగునీరు, పోలవరం రిజర్వాయర్లు. ఇది యొక్క మెయిన్ ఈ యొక్క ఘట్టాలు అంటారు కదా, ఆ యొక్క డ్యామ్ అనేది ఎప్పటి నుండి ఎట్లా ప్రాసెస్ లో ఉంది అని చెప్పి దాని ప్రపోజల్స్ ఎప్పుడు ఉన్నాయని 1941 లో రూపొందించబడింది. 1942-44 లో ఫస్ట్ సర్వే జరిగింది పోలవరం మీద. అక్కడ నుండి 340 టీఎంసీ నుండి 20 టీఎంసీ వరకు నిల్వ సామర్థ్యంతో 170 అడుగుల నుండి 208 అడుగులతో ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని. పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ పేరు ఏంటంటే శ్రీరామపాద సాగర్ ప్రాజెక్ట్ పేరుని ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ గా మార్చడం జరిగింది. అది ఎక్కడుందో ఆల్రెడీ మెన్షన్ చేశాము. దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ లో అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం గోదావరి జలాల ప్రకారం మరియు గోదావరి జల వివాదాల గోదావరి డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ ఉంది కదా, దాని ప్రకారం నిర్మితం అవుతుంది అంతర్రాష్ట్ర ఒప్పందం. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అగ్రిమెంట్ ఆర్టికల్ 263. ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అండ్ ఆర్టికల్ 262 వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ ఉంది కదా, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందం. సో ఈ రెండు ప్రకారం కూడా నెక్స్ట్ గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ ఉంది కదా, సో ఈ యొక్క ట్రిబ్యునల్ ప్రకారం ఈ యొక్క డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. జాతీయ ప్రాజెక్ట్ 2014 సంవత్సరంలో 2 రాష్ట్రాలకు విభజించబడింది. మనకి ఏపీఆర్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, పునర్వ్యవస్థీకరణ చట్టం. దానిలో సెక్షన్ 90 ఏం చేసింది, దీన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడం జరిగింది. దీనిలో పవర్ ప్రాజెక్టులు 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ బదిలీ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాన్ని ఏపీకి బదిలాయించడంతో ప్రాజెక్ట్ మనకి సజావుగా సాగడానికి ఆస్కారం ఏర్పడింది.
కేంద్ర ఆర్థిక శాఖ 1/4/2014 నుండి ప్రారంభమయ్యే కాలానికి మెటీరియల్ ఈ యొక్క నీటిపారుదల కాంపోనెంట్ ఖర్చు 100% భారత ప్రభుత్వం భరిస్తుందని చెప్పి పేర్కొనడం జరిగింది. దీంతో పాటు ఎక్స్టర్నల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ నిధులు ఉంటాయి కదా, అది కూడా పవర్ ప్రాజెక్ట్ కి సప్లై డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క 2018 టోటల్ ఎస్టిమేషన్ చూద్దాం. 2018 ధరలతో కంపేర్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాస్ట్ 55,548 కోట్లుగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ డీటెయిల్ ఈ యొక్క షీట్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. 2013-14లో పోలవరం ప్రాజెక్ట్ లో సిడబ్ల్యూసి కమిటీ సూచించిన అమౌంట్ వచ్చి ఎంత ఉంది, సిడబ్ల్యూసి ప్రకారం ఎంత అమౌంట్ 30,000 కోట్లు ఉంది. సిడబ్ల్యూ ప్రకారం 141 టీఏసీ టెక్నికల్ అడ్వైజ్ కమిటీ ఉంది టీఏసీ. ఈ యొక్క టీఏసీ కమిటీ చెప్పిన దాని ప్రకారం 55,656 కోట్లుగా దీని యొక్క అంచనా వేయడం జరిగింది. అది ఎప్పుడు ధరలకి 2017-18కి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 78 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా అమౌంట్ ఎక్స్పెండిచర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది స్పిల్ వేస్, 48 రేడియల్ గేట్స్. సో ఇది పవర్ హౌస్ ఆల్రెడీ మనం చెప్పింది, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ ఇమేజ్ లో కనిపిస్తుంది. ఇది గ్యాప్ 2, గ్యాప్ 1 మనకి కాఫర్ డ్యామ్ గ్యాప్ 2, గ్యాప్ 1, ఇది కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ 2. సో అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ప్రతి సోమవారం పోలవరం డేగా ప్రకటించాలని చెప్పి నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ లో గ్రీన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కడం జరిగింది. 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు అప్రూవల్ చేసి గ్రీన్స్ బుక్ రికార్డులకు అయితే ఎక్కింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ రిపోర్టు మే 2019 వరకు ఎంతవరకు వర్క్స్ జరిగి, మే 2023 వరకు ఎంతవరకు వర్క్స్ జరిగాయి అని చెప్పొచ్చు. ఫస్ట్ సివిల్ వర్క్స్ 2019 వరకు అయితే 71% జరిగాయి అని చెప్పారు. అదే ఇక్కడ నుండి 2019 మే నుండి 2024 మే వరకు 75% వర్క్స్ జరిగాయి అని చెప్పారు. ఖర్చు వచ్చేసి ఇక్కడ 16,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ 2024 వచ్చేసరికి 21,000 కోట్లు. అంటే ఈ 16,000 కోట్ల నుండి 21,000 కోట్లకి షిఫ్ట్ అయింది. అంటే 5,000 crores వరకు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పై పట్టిక ప్రకారం సివిల్ పనుల పురోగతి అంటే 71% ఖర్చు అయితే ఇక 3.81% మాత్రమే జరిగిందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. దీంతో పాటు R&R విభాగంలో 18% వీళ్ళు వర్క్ పూర్తి చేస్తే ఇది 22% మాత్రం. అంటే 18-22% అంటే 3.89% అయిందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్ట్ పై చేసిన మొత్తం ఖర్చు 4,167 కోట్లు. ఇక్కడ 16,000 కోట్లు వీళ్ళు ఖర్చు చేస్తే వీళ్ళు 16,000 నుండి 21,000 కోట్లు షిఫ్ట్ అయింది. అంటే 4,167 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఇది రిమైనింగ్ డీటెయిల్ రిపోర్ట్ ఉంది. ఫస్ట్ ఏంటంటే మనకి ఇంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్ 2019 వరకు ఏంటంటే నవయుగ కంపెనీ అండ్ బేకమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి చేశారు. బట్ ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళకి ముందస్తుగా అంటే ప్రాజెక్ట్ అనుకున్న డేట్ కంటే ముందస్తుగా వీళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి గవర్నమెంట్ వాళ్ళకి ఒక మీటింగ్ అయితే వీళ్ళు కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారు అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌర చట్టంలో భాగంగా ప్రాజెక్ట్ అయితే హెడ్ వర్క్స్ వాళ్ళు ఎందుకు వాళ్ళకి ముందస్తుగా నోటీస్ రద్దు చేశారో ఒక వివరణాత్మక చర్చ జరిపింది. అది హైదరాబాద్ లో ఒక మీటింగ్ అయితే చేశారు. దానిలో ఉన్న అంశాలు అయితే మీరు చూడొచ్చు. ఇది వాళ్ళకి అంశాలు. ఒప్పంద సమస్యలు ఇప్పటికీ పరిష్కరించబడలేదు. ఈసారి కూడా సమస్య ఏంటంటే 2009లో ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒప్పందాన్ని ముందస్తుగా మూసివేయడం వల్ల తగిన సాంకేతికపరమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కరించబడలేదు. సో ఈసారి కూడా అలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఇలా వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ చూడండి, క్లియర్ గా చెప్తున్నాను. పిఐపి హెడ్ వర్క్స్ కొత్త కాంట్రాక్ట్ ఖరారు చేయడానికి 2009-10 దాదాపు 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కొత్త కాంట్రాక్ట్ ద్వారా రీటెండరింగ్ గవర్నమెంట్ రద్దు చేసినా సరే ఏదైతే మనకి కమిటీ ఏవైతే సమావేశం జరిపిందో వాళ్ళు ఈ కాంట్రాక్టర్ ని రద్దు చేసే విషయం మీద కొన్ని ఇంపార్టెంట్ సూచనలు అయితే చేశారు. కొత్త కాంట్రాక్ట్ రీటెండరింగ్ మొత్తం ప్రక్రియ పడడానికి 8-10 నెలలు అడిషనల్ టైం పడుతుంది. సో ప్రాజెక్ట్ ఇంకెక్కువ టైం తీసుకుంటుంది. ప్రాజెక్ట్ కూడా ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో జాప్యం వల్ల పోరాటం ముందస్తు ప్రయత్నాలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ, తాటిపూడి ఇట్లాంటి ఇరిగేషన్ స్కీమ్ ని ఎత్తిపోసలు అదనపు వ్యయం అవుతుంది. అంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు పట్టిసీమ, తాటిపూడి ఇట్లాంటి 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. దీనివల్ల దాదాపు 300 కోట్ల నిర్వహణ ఖర్చు అయింది అని చెప్పి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు.
ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ నవయుగ ప్రాజెక్ట్ ని కంప్లీట్ కాంట్రాక్ట్ ఏజెన్సీ క్యాన్సిల్ చేసి మెగా ఇంజనీరింగ్ వారికి అలాట్ చేయడం, రివర్స్ టెండర్ ద్వారా అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు దానికంటే 12.6 తక్కువతో వాళ్ళు కొటేషన్ అయితే కోట్ చేశారు, ప్రాజెక్ట్ ని వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పి. సో గవర్నమెంట్ కి ఈ యొక్క రివర్స్ టెండర్ ప్రక్రియ ద్వారా 6,628 కోట్ల అమౌంట్ అనేది ఆదా అవుతుందని చెప్పి వాళ్ళు అప్పట్లో మెన్షన్ చేశారు. సో డీటెయిల్ అమౌంట్ ఉంది, ఇవే ఉన్నాయని చెప్పేసి. ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ పై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఒక నివేదిక కూడా ఇచ్చింది పోలవరం ప్రాజెక్ట్ మీద, అది మీరు చూడొచ్చు. హైదరాబాద్ నివేదిక ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే ఎందుకు ప్రాజెక్ట్ లేట్ ఉందంటే ప్రధాన కారణాలు తగినంత నిర్మాణం, ఒప్పంద నిర్వహణ లోపించడం, కాంట్రాక్ట్ లో మార్పులు చేయడం, వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం, తరచుగా డిజైన్స్ మార్చడం, చట్టపరమైన సమస్యలు, మేబీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవి ఆ యొక్క సమస్యలుగా అవన్నీ. దీంతో పాటు వీళ్ళు కోవిడ్ మహమ్మారిని కూడా ఒక కారణంగా చూపించారు. రీటెండరింగ్ ప్రక్రియ ద్వారా నెక్స్ట్ ఈ ఇయర్ 2017లో 55,000 కోట్లు ఉంటే 2019 దాని యొక్క అప్పుడు రేట్లు తగ్గట్టు ప్రాజెక్ట్కి 1000 రేట్లు ఉందని వీళ్ళు మెన్షన్ చేశారు ప్రాజెక్ట్ లో. ఇప్పుడు గవర్నమెంట్ నుండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎంత అమౌంట్ రిలీజ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. 2018-19 మధ్యలో ప్రాజెక్ట్కి 11,740 కోట్లు ఖర్చు చేసింది గవర్నమెంట్. అది ఏపీ గవర్నమెంట్ ఖర్చు చేస్తే అందులో 6,700 కోట్లు మాత్రమే గవర్నమెంట్కి వచ్చాయి. తర్వాత ఏంటంటే ఇంకా 4,900 కోట్లు అంటే ఆల్మోస్ట్ 5,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ మారిపోయింది 2019 తర్వాత. 2019-2024 మధ్యలో ఏపీ గవర్నమెంట్ కి 8,300 కోట్లు వస్తే ఇదాల పోలవరం మీద 4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది, అంటే 5,000 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఈ యొక్క రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో 3,300 కోట్లని గవర్నమెంట్ అనేది ప్రాజెక్ట్ వేరే దానికి ఆ యొక్క నిధులను అయితే మళ్లించడం జరిగిందని చెప్పి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. 2019లో డయాఫ్రమ్ వాల్ పాక్షికంగా పూర్తయిందని చెప్పారు. సో అందుకే అప్పుడు ఏం చేశారంటే డయాఫ్రమ్ వాళ్ళు ఖాళీలను అయితే వాళ్ళు అప్పట్లో పూడ్చలేదు, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆ ఇయర్ లో వచ్చిన వరద 15 లక్షల క్యూసిక్లుగా వాళ్ళు అంచనా వేశారు 2019లో. అందుకే అప్పుడు వాళ్ళు పోలవరం యొక్క డయాఫ్రమ్ వాళ్ళ యొక్క ఖాళీలను అయితే వాళ్ళు పూడ్చకపోవడం వల్ల అప్పుడు 13.9 లక్షల క్యూసిక్ల వరద రావడం, ఎటువంటి నష్టం జరగలేదు. బట్ 2019-2020 మధ్యలో ఆ యొక్క గ్రామాలకు పునరావాసం కూడా కల్పించలేదు. ఈ 2020లో కూడా ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకు పూల్చకపోవడం వల్ల ఏదైతే మనకి ఆ రెండు ఖాళీల మధ్యలో భారీగా వరద వచ్చినప్పుడు అధిక ప్రవాహంతో వస్తుంది. సో దానివల్ల పునాదులు దెబ్బతింటే జస్ట్ మీకు ఒక చిన్న ఇమేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదొక వాలు, ఇవి డయాఫ్రమ్ వాల్స్. 2019లో ఏవైతే కంప్లీట్ చేయలేదు, ఇవి వాళ్ళు పూర్తి అప్పుడు వరద కూడా తక్కువగానే వచ్చింది. కానీ 2020 వరకు వచ్చేసరికి ఏవైతే మనకి ఈ వాటర్ లెవెల్స్ ఉంటాయో ఈ వాటర్ లెవెల్స్ లో మనకి ఈ ఖాళీలు పూల్చకపోవడం వల్ల అంచనా కంటే ఎక్కువ వరద రావడం వల్ల ఏవైతే మనకి డయాఫ్రమ్ వాల్ ఇది ఉందో కాఫర్ డ్యామ్ దగ్గరలో ఆ యొక్క వాటర్ ప్రెజర్ అనేది హెవీగా వచ్చింది. ప్రెజర్ హెవీగా రావడం వల్ల ఈ యొక్క డ్యామ్ అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. అదే మీరు అంటే ఈ యొక్క మనకి తక్కువ సైజ్ ఉన్నప్పుడు వాటర్ ప్రెజర్ హెవీగా వస్తుంది, మీకు తెలిసిందే. సో హెవీ వాటర్ ప్రెజర్ రావడం వల్ల డ్యామ్ అనేది ఇక్కడ డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారు ఈ యొక్క డ్యామ్ ని యొక్క అంచనాను అయితే వేయడం జరిగింది. సో ఆఫ్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ యొక్క ఖాళీలను వీళ్ళు ఉత్పత్తి ఇది అప్పర్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, ఇది లోవర్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఇక్కడ ఈ ఖాళీ అయితే వీళ్ళు పూడ్చలేదు. ఈ పూడ్చకపోవడం వల్ల హై ప్రెజర్ రావడం వల్ల డ్యామ్ అనేది డ్యామేజ్ అవ్వడం అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత సో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చింది. 2020 నుండి జూలై నుండి 24 జూలై వరకు డయాఫ్రమ్ వాల్ మరియు ఈసీఆర్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు పూర్తిగా స్తంభించిపోయని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులు 2023లో పూర్తయింది. ఆ తర్వాత అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎటువంటి పనులు జరగనట్లుగా అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 1 కుడి ఎనమ కనెక్టివిటీ మొత్తం 4
సో ఇప్పుడు కుడి కాలువ చూద్దాం. కుడి కాలువ పనులు 2019 90% పూర్తయ్యాయి. ఈ కాలువ 2015 నీటి విడుదల చేస్తున్నారు. ఈ పనులు పురుగైతే 2019-24 మధ్యలో కేవలం 1.16 మాత్రమే కంప్లీట్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఎడమ కాలువ పనులు కూడా 70% కంప్లీట్ అయితే 2000 మొత్తం ముందు 212 కిలోమీటర్ల పొడవులో 50 కిలోమీటర్ల వరకు కాలువ నిర్మించబడింది అని చెప్తున్నారు. కానీ 2024 వచ్చేసరికి కేవలం 2.8% మాత్రమే కంప్లీట్ అని చెప్పారు. అంటే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది 2019లో 90% చేస్తే 2024 వచ్చేసరికి 1.61, 2019లో 70% కంప్లీట్ చేస్తే 2024 వచ్చేసరికి 2.08% మాత్రం ఆ పీరియడ్లో కంప్లీట్ చేశారని చెప్తారు. డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్లో ఎటువంటి వర్క్స్ జరగలేదు అని చెప్పి మెన్షన్ చేశారు. తర్వాత ల్యాండ్ అండ్ రిహాబిలిటేషన్ ఫేజ్ 1లో ఇది పోలవరం ప్రాజెక్ట్ హైట్ వచ్చి 41.15 మీటర్స్ ఉండేది. అప్పుడు మనకి అవసరమైన ల్యాండ్ వచ్చి 1,00,000 ఎకరాలు. ఇందులో 83,000 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఇంకా 16,000 ఎకరాలు అనేది 2024 చేయాలని నిర్ణయించారు. రిమైనింగ్ భూసేకరణ వచ్చి ఇప్పుడు 41.5 నుండి 45.7 మీటర్ల యొక్క హైట్ డ్యామ్ హైట్ లెవెల్ చూసుకుంటే 67,000 ఎకరాలు కావాలి. ఇందులో 29,000 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఇంకా 38,000 ఎకరాలు చేయాలి. సో ఇప్పుడు పోలవరం దశ చూసుకుందాం. మొత్తం 40 ఫేజ్ 2లో భూసేకరణ మరియు పునరావాసం చేయడానికి మొత్తం 18,000 కోట్లు అవసరం అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ టార్గెట్స్ చూద్దాం. ఎప్పుడు వీళ్ళు టార్గెట్ పెట్టుకుని అది ఎప్పుడు కంప్లీట్ అయ్యిందా అని చెప్పేసి 2020 ఖరీఫ్లో నీటిని విడుదల చేయడానికి వీలుగా ప్రాజెక్టులో సకాలంగా పూర్తయ్యేది. బట్ జూన్ 21 యాక్చువల్గా 2020 ఖరీఫ్లో నీటి విడుదల చేయడానికి ప్రాజెక్ట్ అయితే వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ 2021 జూన్ 20 నాటికి రీషెడ్యూల్ చేసింది. దీన్ని మరలా 2021 నుండి జూన్ 2022 మళ్ళా పొడిగించింది. అక్కడ నుండి మళ్ళీ 2023 ఆ జూన్ 22 నుండి 2023 జూన్కి మళ్ళా పొడిగించింది. సో ఇట్లా ప్రాజెక్ట్ అనేది అనిశ్చితిలో చేసుకుంటూ దీన్ని డిలే ప్రాజెక్ట్ యొక్క టెన్యూర్ పెట్టిన ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల రాష్ట్రాన్ని చౌకగా లభించుకోవడంలో మే 20, 2024 3,000 కోట్లు పైగా నష్టం వాటిని చెప్పి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల అడిషనల్గా 3,000 కోట్లు పైగా మనకి లాస్ వస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. పవర్ మన చౌకగా లభించాల్సిన విద్యుత్ మనం ఎన్టీపీసీ అట్లాంటి వాళ్ళని మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాల్సి వచ్చింది యూనిట్ రేట్కి. సో చూడొచ్చు మొత్తం ప్రాజెక్ట్ వరకు ఇప్పుడు రిమైనింగ్ ఫేజ్ 1 ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఏదైతే ప్రాజెక్ట్ 30,000 కోట్ల అవసరం అని చెప్పి సిఫార్సు చేసింది రివైజ్డ్ కాస్ట్ కమిటీ. ఇప్పటి వరకు చేసిన ఖర్చుకు గాను ఇంకా 12,000 కోట్లు కావాల్సి ఉందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏఎఫ్ఆర్వై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సూచనల మేరకు కాఫర్ డ్యామ్లో ఏవైతే అక్కడ డ్యామేజెస్ జరిగాయో వాళ్ళ ఆధ్వర్యంలో అది గుర్తించడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ కూడా యుఎస్ నుండి మరి కెనడా నుండి ఇద్దరు ఎక్స్పర్ట్స్ ని పిలిపించి డ్యామ్ ని పరిశీలించి వాళ్ళకి సూచనలు చేయవలసిందిగా వాళ్ళు చేయడం జరిగింది. దీంతో పాటు ఈ యొక్క 45 మీటర్ల ఏదైతే మనకి ఆ డ్యామ్ హైట్ లెవెల్ ఉందో ఆ యొక్క పునరావాసాలను 2026 నాటికి కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంతో పాటు మనకి 41.15 నుండి 115 టీఎంసీ నీటిని పంపి ఆ యొక్క కాలు ఏవైతే ఉన్నాయో కుడి కాలు ఎడమ కాలు అన్ని పనులు కూడా 2028 నాటికి పూర్తి చేయాలని చెప్పి కూడా వీళ్ళు అవకాశం ఉందని చెప్పి వీళ్ళు తెలియజేశారు. ఇప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎవరు మెన్షన్ చేశారు, రివైజ్డ్ కాస్ట్ కమిటీ చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు మనకి ఇంకా ఎంత అమౌంట్ కావాలంటే 12,157 కోట్లు. అంటే ఈ యొక్క ఇప్పటి వరకు వచ్చేసిన అమౌంట్ పోను ఈ యొక్క అమౌంట్ కావాలి. సో ఇది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క ప్రాజెక్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంత ఆయకట్టు ఉంది, దాని మీద కాన్సిక్వెన్స్ ఏంటి, డిలేస్ ఏంటి అన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దీని మీద ఒక పీపీటీ కూడా రిలీజ్ చేయండి, అది కూడా ఒకసారి మనం చూద్దాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి 3,000 టీఎంసీలో నీటిని ఒడిశా పట్టే ప్రాజెక్ట్ గా వీళ్ళు చెప్పారు. 2014లో సో ఇది పొలిటికల్ కొన్ని ఉంది. సో ఇది 194 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం, 3,000 ఆల్రెడీ మనం చెప్పాం కదా ఆయకట్టు. అంటే దానిలో ఉన్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ బ్రీఫ్ గా వీళ్ళు అర్థమయ్యేలాగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 23 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ. తర్వాత మనకి మెగావాట్ 960 మెగావాట్ పవర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఉంది.
దీంతో పాటు మనకి ఇది ఇప్పుడు 1941 ఉంది 50 లక్షల క్యూసెక్కుల నీరు. ఇక్కడ ఆల్రెడీ మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కింది కదా, 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశారని చెప్పి. సో ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి ఏపీలో చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే DPR 2 చూసుకుంటే 55,000 కోట్లు కావాలి. 30 హెక్టార్లు అప్పట్లో క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించి చెప్పారు. 5 ఏళ్ళలో 72% పనులు పూర్తి చేశారు. 2014-19 మధ్యలో ఈ పర్సెంటేజ్ పూర్తి అవ్వడం జరిగిందని చెప్పారు. అప్పట్లో 11,700 కోట్లు ఖర్చు చేశారని చెప్పి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత పోలవరం పురోగతి కూడా మెన్షన్, సివిల్ వర్క్స్ ఎంత పర్సెంట్ ఖర్చు అయ్యాయి, PIP వర్క్స్ టోటల్ వాళ్ళు 11,000 కోట్లు ఖర్చు చేస్తే ఇక్కడ 4,000 కోట్ల మాత్రమే ఖర్చు అయిందని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ వాళ్ళు RR&R వర్క్స్ 18% ఖర్చు అయ్యేది. వీళ్ళు వర్క్ చేస్తే 22%, అంటే 18 నుండి 22% షిఫ్ట్ అయింది అని చెప్తున్నారు. ఈ కొన్ని ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో కొంచెం పొలిటికల్ టైప్ కూడా ఇట్లా ఉన్నాయి. సో ఇది మనకి అవసరం లేదు, ఇది చూసుకోవచ్చు. సమ్ బ్రీఫ్, వాళ్ళు ఇంత పర్సెంట్ ఖర్చు అయింది, ఇంత అమౌంట్ వర్క్ చేసాం, ఇంత ప్రాజెక్ట్కి ఇంత DPR ఉంది అని చెప్తున్నారు. సో ఇది ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ రిపోర్టు. దీనిలో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది, స్టాటిక్ డేటా మరియు సమ్ జనరల్ ఇన్ఫర్మేషన్. సో వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ బటన్ ఇచ్చి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.